కొన్ని వేల సంవత్సరాలు స్వర్గవాసాన్ని పొందుతారు. మనకి అందుకే కాశీలో ఉన్న గంగమ్మని తీసుకెళ్ళకూడదు బయటికి. ఎందుకంటే మీరు కాశీలో గంగమ్మని మీరు పట్టారనుకోండి, అందులో ఎవరి ఒకరి అస్థిక కణములు దొరుకుతాయి. లేదు, మీరు ఆ నీళ్లు పట్టినప్పుడు మన కంటికి కనబడిన ఎన్నో సూక్ష్మ జీవులు ఆ నీళ్ళలో ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మనం బాగా ఫిల్టర్ చేసిన నీళ్ళు కూడా ఒక అరగంట మీరు అటు పట్టారనుకోండి, దానిలో వస్తాయి. ఇది సృష్టి రహస్యం. అంటే ఇప్పుడు మీరు ఆ నీళ్ళలో నుంచి కొన్ని నీళ్లు బయటికి తీస్తే అక్కడ ఎన్ని జీవరాశులు ఉన్నాయో వాటి మోక్షాన్ని మీరు తీసేశారు. ఇక ఎంత పాపం మన ఖాతాలో పడిపోతుందో చూడండి. అంతే కదా? వాడికి మోక్షం వచ్చేస్తుంది. ఇక మీరు అన్ని తీసేశారు. అందుకే కాశీలో ఉన్నటువంటి గంగమ్మని బయటికి తీసుకెళ్ళకూడదు. మీరు తీసుకెళ్లాలంటే త్రివేణి సంగమం దగ్గర తీసుకోవాలి. లేదు, మీరు తులసి ఘాట్ అవతల ఉన్నటువంటి గంగమ్మలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే తులసి ఘాట్ నుంచి మన ఆదికేశవ ఘాట్ వరకు ఉన్న గంగ ఇది ఒక ప్రత్యేకమైన గంగ. ఇక్కడ ముసలు కూడా ఉంటాయి, మీకు తెలియని రాత్రి చెప్తాను. తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ ముసళ్ళు ఉన్నప్పటికీ కూడా ముసళ్ళు మన పక్కకు వస్తే వాటి కళ్ళు కనపడవు. గంగామాత శాపం ఇచ్చింది ఆ విధంగా. మీరు కావాలనుకుంటే అసి గాడిద అవుతున్నారో వెళ్ళి చూడండి, మీరు పాకులాడితే ముసలు కనపడతాయి. పోయిన వర్షాల్లో 4-5 ముసలు మన అసి గాడి దాటి కూడా వచ్చాయి. మీకు ఫోటోలు నేను దగ్గర చూపిస్తాను. కానీ అవి ఇక్కడ వస్తే మాత్రము మన తులసి ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు అవి ఏదో ఒక కర్ర మొక్క అనుకొని వెళ్ళిపోతాయి, కళ్ళు కనపడవాలి. లేకపోతే మనం ఇన్ని సంవత్సరాల చిన్న ఏదో ఒక ముసలి పట్టుకుందని మనం వినొచ్చు కదా. మనం మొన్న చూడండి, కనీసం 300 ఎత్తుల పైకి నీళ్ళు వచ్చింది. అప్పుడు ఏవేవో పట్టుకొని వచ్చాయి. ముసలి రాకుండా ఎట్లా ఉంటే ఎక్కడ ఉంది వస్తాయి కదా. ఇది అన్నమాట. అంటే మహా దుర్మార్గుడు అయినప్పటికీ ఇక్కడ చెప్తున్నాడు వినండి ఈశ్వరుడు, మహా దుర్మార్గుడు అయినప్పటికీ నా అనుమతి లేనిదే వాడు కాశీని వినడు, కాశీలో గంగలో అస్థికలు కలవవు. ఇదొక్కడే చాలు మన మహాపుణ్యాత్మలని చెప్పడానికి. మనం ఈరోజు కాశీలో ఉన్నామంటే, మన పితృల యొక్క పితృ తర్పణాలు చేస్తున్నామంటే విశ్వనాథుడు మనల్ని చూస్తున్నాడు. ఈశ్వరుడు ఇక్కడ చెప్పాడు, ఏం చెప్తున్నాడు? నా అనుమతి లేనిదే. మిగతా దేవతలు కాదు, ఈశ్వరుడే చెప్తున్నాడు, నా అనుమతి లేనిదే కాశీ పదం వినడవాడు వాడి పితృలో అస్థికలు కాశీలో కలవవు. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ మనం తీసుకొచ్చి కలిపామంటే ఈశ్వరుడు నన్ను చూశాడు, మా నాన్నగారి కలపడానికి పిలిపించాడు అని మీరు పొందారు అనుకోండి. ఇక ఈశ్వరుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళతో మనకు పనే అవసరం లేదు. మిగతా దేవతలతో కూడా మనకి అవసరం లేదు. ఈశ్వరుడి కృప ఉందంటే సరిపోతుంది. ఇలా చెప్పాడు. గరుడ పురాణం ప్రకారము, దీనికి మీకు ఒకలా చెప్తాను. గరుడ పురాణం ప్రకారం ఒక బ్రాహ్మణోత్తముడట, చాలా గొప్ప బ్రాహ్మణోత్తముడు. ఆయన తల్లి కూడా చాలా ఉత్తమురాలట. ఆ జన్మలో మాత్రం గరుడ పురాణంలో వాళ్ళకి ఆ జన్మలో ఎటువంటి దోషము లేదట. అయినప్పటికీ ఆ తల్లి అట, నాయనా రేపు నేను చనిపోయిన తర్వాత నా అస్థికలు తీసుకుని వెళ్ళి కాశీలో గంగలో కలుపునైనా నాకు మోక్షం వస్తుంది అని చెప్పిందట. అప్పుడు తప్పకుండా అమ్మ అని చెప్పాడు. అంటే కొంతమంది బ్రాహ్మణులు ముందుగానే చెప్పెట్టుకుంటారు, ఇటువంటి రేపు పోయాక ఇలాంటివి మాకు చేయాలి, అలాంటివి చేయాలి అని. ఈ మధ్య ఏదో ఫేస్బుక్ లో కూడా చూశాను నేను, ఒక తల్లి ఉండగానే 20 లక్షలు పెట్టించి కర్మాంతరం చేయించుకుందాక మన తెలుగు రాష్ట్రాల్లోని. అంటే ఆవిడ ఉండగానే చక్కగా అందరిని పిలిపించి వాళ్ళకి భోజనం పెట్టించి వాయిని ఇప్పించి వాళ్ళకి ఏదో మంచి ఇప్పించి ఆవిడ, ఎందుకంటే ఆవిడ భాగానికి ఏదో అమౌంట్ వచ్చింది, దాన్ని చేయొచ్చు. అంటే రేపు నేను పోయాక వీళ్ళు చేస్తారో చేయరు వాళ్ళు. అంటే నిజంగా ఇది ఎంత ధీమా వాళ్ళకి. రేపు ఎట్లా పోతాం అంటే ఇప్పుడు ఈ తల్లి కూడా అలా చెప్పిందట, అదే నాన్న రేపు నేను చనిపోయాక నా అస్థికలు తీసుకెళ్లి గంగమ్మలో కలపాలి. తప్పకుండా అమ్మ అనుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. ఆ మహా బ్రాహ్మణోత్తముడు కాశీ నుంచి 200 గజముల దూరంలో ఉన్నాడట. అంటే కాశీలో లేడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. అలా దూరంగా ఉన్నవాడు పాపం అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ అస్థికలు ఒక పెట్టెలో పెట్టుకున్నాడు. ఇంకొక పెద్ద పెట్టెలో ఆయన బట్టలు గిట్టలు అన్ని పెట్టుకున్నాడు. పాపం కొంత దూరం నడిచి వచ్చాడు. ఆ పెట్టెని మోయలేక అక్కడ ఒక సహాయకుడిని మాట్లాడుకున్నాడు. బ్రాహ్మణుడు కదా, బాగానే డబ్బులు ఉన్నాయి, ఒక సహాయాన్ని మటుకు ఈ పెట్టెను నా కాశీ దాకా మోసుకొని వస్తే నీకు ఇంత ద్రవ్యం ఇస్తాను అని చెప్పాడు. సరేనండి నేను ఖాళీగానే ఉన్నాను పదండి అంటే వాళ్ళు ఇంచుమించు 6 నెలలు నడిచి వచ్చారట.
అర్థమవుతుందా? అలా నడిచి వచ్చినప్పుడు ఈయన మధ్య మధ్యలో ఆ అస్థికులు బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ని చూసుకుంటూ ఉన్నాడు. అంటే తల్లి కదా ప్రేమ, అమ్మ నా తల్లి ఇలా ఉందే అనుకుంటూ ఉన్నాడు. అలా చూసుకుంటూ ఉంటే ఈ సహాయకుడు అనుకుంటున్నాడు, ఓ దీని ఏదో వజ్రాలు వైడ్యాలు మాణిక్యాలు పెట్టినట్టున్నాడు వీడు అని అనుకున్నాడు. అలా అనుకొని వాళ్ళు ఎట్లోగా చివరిగా కొన్ని రోజుల తర్వాత కాశీ రావడం జరిగింది. అలా కాశీ వచ్చిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చూడండి, బ్రాహ్మణోత్తముడు ఆయనకి పాపం సంకల్పం చేసుకుని ఆ అస్థిక నిమజ్జనం అంటే కొన్ని ఎవరి ఉంటాయన్నమాట. ఆయనకి అది రాదు కాబట్టి ఎవరో ఈ సంకల్పం చేసేటువంటి పిండ పురోహితుడి కోసం ఆయన నువ్వు ఇక్కడే ఉండిన ఆయన, నేను అలా ఊర్లోకి వెళ్ళి తిరుక్కొని తీసుకొస్తాను. అంటే ఇప్పుడులాగా మన కాశీలో గంగలో ఉండరు కదా, అప్పుడంతా గంగ అడవిలా ఉంది ఇక్కడ అని చెప్తే అలా వెళ్ళాడట. ఈ దొరికిందే అనుకున్నాడు. ఈ లోపల ఉన్నటువంటి చిన్న పెట్టిని తీసుకున్నాడు. ఈ సహాయకుడు పారిపోయాడు. ఆయన మళ్ళా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే పెద్ద పెట్టి ఓపెన్ చేసింది, చిన్న పెట్టి కనపడలేదు. అటు ఇటు తిరిగాడు, ఎక్కడంతా చూశాడు. పాపం లాభో దిగో అని తిరిగాడు కాశీ అంతా, అలా అలా కానీ వీడు ఎక్కడా కనపడలేదు. ఇక ఏం చేయాలి? ఏడ్చుకొని మళ్ళీ తిరిగి ఇంటికి పోదామని పోయి ఎక్కడ ఈ సహాయకుడు కనపడ్డాడో వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి వాళ్ళ ధర్మపత్నిని అడిగాడంట, అమ్మ మీ ఆయన బాక్స్ ఒకటి తెచ్చాడు, దానిలో ఏమీ లేవు తల్లి, మా అమ్మగారి అస్థికలు ఉన్నాయంటే, అయ్యా మీ ఆయన అది మాత్రం తెచ్చాడు, అది ఎక్కడో ఊరి చివర ఇప్పాడట, అది ఇప్పేసిన తర్వాత వచ్చాడు, వాడు వచ్చిన 2 రోజులకి వాడికి మతి స్థిమితం లేదు, వాడు ఎటో వెళ్ళిపోయాడు, అవి మాత్రం ఆడే పడేశాడట. అంటే ఒకసారి భయపడ్డాడు, అక్కడే పడేశాడు అయ్యి అని చెప్పాడు. ఇంకా ఆయన ఎక్కడ పడేశాడో వాడు ఉంటే కదా తెలుస్తుంది. అంటే క్షమించండి, కాశీ వచ్చాడు అవి, కానీ గంగ ఒడ్డు దగ్గరికి వచ్చాయి, గంగలో కలవలేదు. అర్థమవుతుందా? ఇది ఈశ్వరి అనుమతి. మనము ఇప్పుడు చూస్తున్న చాలా మంది, నాకు బాగా చాలా మంది నెలకి కనీసం 3-4 ఫ్లైట్లు చేసుకున్న క్యాన్సిల్ అయిపోతుంటారు. ఈశ్వరుడి అనుమతి లేనిదే. అంటే మనందరం అనుకుంటున్నాం భైరవుడి అనుమతి అని, కానీ భైరవుడి కన్నా మనకి ఈశ్వరుడు అనుమతిస్తేనే భైరవుడు కూడా మా స్వామి వారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి రాణిస్తారు. అంటే ఇంత గొప్పగా అది చెప్పాడు. ఇంకొక వృత్తాంతం మనకి కాశీఖండంలో ఇక్కడే చెప్పున్నాడు. ఏమిటంటే మీ అందరికీ కూడా చెప్పున్నాను, వాహికుడు అనేటువంటి ఇంకొక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. వీరి పేరుకు మాత్రము బ్రాహ్మణుడే, కానీ ఒక్క మంచి పని చేయలేదు. అంత దూదగాడు. అంటే ఎన్ని అవలక్షణాలు ఉంటాయో ఆ అవలక్షణాలన్నీ ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నాయన్నమాట. అటువంటి ఆ బ్రాహ్మణుడు పాపం ఒక వేరే మతస్థులైనటువంటి ఒక స్త్రీని, విధవైన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ బ్రాహ్మణుడు ఉన్నటువంటి అగ్రహారంలో, అంటే ఏదో పెళ్లి కానంత వరకు ఉంటే వీడు ఏదో పిల్లలే ఆకతాయిలే అనుకున్నారు. పెళ్ళయ్యాక కూడా వీడు ఇటానే మా బావలిని తెచ్చుకున్నారు కదా, ఆ అగ్రహంలో ఉన్న వాళ్ళందరూ వీడిని వెలివేయాలి అనుకొని ఆయన భార్యని వెలివేస్తే ఇంకొక ఊరికి పోతామని చెప్పి పోయాడు. ఆ ఊరికి పోతుంటే, అంటే అప్పుడు అడవులు కదా, నడుచుకుంటూ పోతుంటే ఆ అడవిలో ఒక పెద్ద పులి వచ్చి భార్యను ఆయన్ని చంపి తినేసి, అలా ఎప్పుడైతే తినేసిందో అలా వాడు పడిపోయాడు. పడిపోయినప్పుడు వాడి యొక్క దేహం దగ్గరికి యమలోకం నుంచి యమభటులు వచ్చారు. యమభటులు వచ్చి ఏం చెప్పారో అంటే యమలోకానికి తీసుకెళ్లారు. యమలోకానికి తీసుకెళ్లిన తర్వాత చిత్రగుప్తుడు చెప్తున్నాడు మన యమధర్మరాజుకి, అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాడు ఎంత మంచివాడు. ఓ యమధర్మరాజా, ఈ వాహికుడి యొక్క తండ్రి గొప్ప అజ్ఞాని. వీడు కడుపులో ఉన్నప్పుడు వాడు పరస్త్రీల వ్యామోహంగా తిరిగాడు. అంటే తండ్రి అలా జరిగాడు అనమాట. అంటే క్షమించాలి, ఈ సన్నివేశం వచ్చింది కాబట్టి చెప్తాను. అంటే మీరు తప్పులా భావించండి. ఎవరైనా కానీ గర్భం ధరించి ఉన్నట్లయితే మీ పెద్దవాళ్ళ అత్తలు మా తల్లులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు గంగా ఉద్ధరణ, అంటే గంగాదేవి ఎలా భూమికి వచ్చిందో అలాంటిది మన సుబ్రహ్మణ్య స్వామి జన్మం కానీ, లేదా లలితా సహస్రనామం కానీ, లేదా విష్ణు సహస్రనామం కానీ, లేదా ఖడ్గమాల కానీ, అలా మీరు ఆ 9 నెలలు వాళ్ళ చేత వినిపించారనుకోండి, మీకు ఎలాంటి వాళ్ళు పుడతారంటే, ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి ఆదిశక్తిలా పుడుతుంది, మగపిల్లవాడు పుట్టాడనుకోండి మహావిష్ణువులాగా పుడతారు. ఇది నాకు తెలిసింది, నేను చేస్తున్నాను. ఈ అమ్మాయి పుట్టేటప్పుడు ముందే ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ అమ్మాయి మాకు
డాక్టరు ఏప్రిల్ 15వ తేదీకి డేట్ ఇచ్చారు. నాకు బాగా తెలిసినటువంటి ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇప్పుడు నాకు ఆల్రెడీ మొదట ఒక కూతురు పుట్టింది, రెండో వాళ్ళు ఎవరు పుడతారు ఏమిటి అన్నాను. ఆయన అన్నాడు 200 మందిని మెయింటైన్ చేయగలిగిన ఒక ఆదిశక్తి పుడుతుంది పో అన్నాడు. నిజంగా నాకు ఈ అమ్మాయి ఆడపిల్ల, కానీ నాకు ఒక పెద్ద మగ పిల్లవాడు, ఒకరి కాదు ఇద్దరు కాదు, నేను ఆ పిల్లకి చెప్తాను 200 మగ పిల్లలతో సమానం నాకు. అర్థమవుతుందా? ఇప్పుడు కాశీ కన్నా వాళ్ళ అక్క ఎక్కడ వస్తుందని నేనే వెళ్ళి వింటాను. చూడండి, కాలేజీ కూడా మాకు నేను వచ్చి వింటాను. కాలేజీ నుంచి 3:30కు వస్తుంది, గబగబా మళ్ళీ రెడీ అయ్యి 4 గంటలకి నేను వచ్చి వింటాను. మనం క్షమించాలి, చాలా జాగ్రత్తగా వింటది, ఒక్కొక్క పాయింట్ కూడా మిస్ చేయదు అనమాట. అంటే తాను కడుపులో ఉన్నప్పుడు లలితా సహస్రనామం చదివించాడు. వాళ్ళ అమ్మ చేత 24 గంటలు ముందు వినిది, ఇంక వేరే పెట్టలేదు. అంటే మొదట ఆమె నాకు తెలియలేదు, రెండో ఆవిడకి వచ్చేటప్పటికి తెలిసింది నాకు. ఇది అనమాట. అంటే ఇప్పుడు ఇది అంటే ఇక్కడ చూడండి, అంటే ధర్మరాజు యమధర్మరాజు చెప్తున్నాడు, చిత్రగుప్తుడు చెప్తున్నాడు, ఓ యమధర్మరాజా, ఈ వాహకుడి యొక్క తండ్రి గొప్ప అజ్ఞాని, వాడు కడుపున పడినప్పుడు వీడు పరస్త్రీల వ్యామోహంలో తిరిగాడు. ఆ దోషం వల్ల వీడు కూడా చిన్న వయసు నుంచి చేయని పాపాలు లేవు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే దాని కారణం చేత ఈ వాహికుడు విధవరాలైనటువంటి అన్యమత స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇవన్నీ దోషాల కింద వస్తుంటాయి. అంటే విధి లేని పక్షంలో వేరే, అంటే చిన్న వయసు నుండి అనేక దురాచారాలు, చోరత్వము, జూదము, గోహత్య, తల్లిని అనేక సార్లు తన్నాడు, తల్లిదండ్రులకి ఏనాడు గౌరవం ఇవ్వలేదు, అనేక పర్యములు ఆత్మహత్య కూడా చేస్తున్నాడు. అంటే ఎవరైనా మంచి పని చేస్తుంటే ఎవరైనా పొగుడుతాడు, ఎప్పుడో ఎవరో దగ్గరికి 10,000 దొబ్బేశాడు అనుకోండి, తీసేసుకుని అనుకోండి, వాళ్ళందరూ వస్తారు, అప్పుడు అందరితో అంటారు. తన్నప్పుడు వాళ్ళు అనుకుంటే నేను దొరికిపోతే పడిపోతాను అనుకుని వెళ్తాడు. కానీ అలా వెళ్ళడం కూడా మహాపాపం. మన ఆత్మహత్య అసలు ఎప్పుడూ చేసుకోకూడదు. ఒకవేళ మనకి ఏదైనా ఒక గట్టి ఇబ్బంది వచ్చింది, ఈ ఊరు వదిలిపెట్టేసి ఇంకో ఊరికి పోతాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నప్పుడు నలుగురు ఏమైనా అంటారని కదా మీరు నామోషా పడుతున్నారు. ఈ ఊరికి కాబట్టి ఇంకొక ఊరు పోతాం. ఆడెవ్వరు మాకు తెలియదు, మా పేరు తెలియదు, మా ఊరు తెలియదు, మేము చక్కగా అక్కడ ఏదో కూలి పని చేసుకో, కూలి పని కూడా 4 ఇల్లు అడుక్కొని తీద్దాం, కానీ అలా జీవించాలి. దీనికి ఉదాహరణ మనకి మహాభారతంలో పాండవులు ఉన్నారా? పాండవుల్ని లక్క ఇంట్లో కాల్చేశారు. వాళ్ళు యువరాజు అయ్యున్నాడు అప్పటికి ధర్మరాజు, తల్లి ఉంది, 5గురు ఉన్నారు. వాళ్ళు ఒక చిటిక వేస్తే భీముడు ఒక ఊరిని ఊపేయగలడు, ఒక రాజ్యాన్ని. అప్పుడు వాళ్ళకున్న శక్తితో పరాయి రాజ్యాన్ని ఓడించి రాజులు అయిపోవచ్చు వాళ్ళు. కానీ ఎవరికి తెలియకూడదని అజ్ఞాతముగా మా రూపాలు మార్చుకొని భిక్షమెత్తుకొని తిన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అలా భిక్షమెత్తుకొని పోతుంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో రోజుకు ఒక వంతు ఒకరిని తింటున్నాడు ఒక రాక్షసుడు, హిడంబుడు అనే రాక్షసుడు. అప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నారో వీళ్ళు, ఆ ఇంటి వాళ్ళ వంతు వచ్చింది. అలా వంతు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక కొడుకు కూతురున్నారు, వాళ్ళిద్దరు కొడుకుని పంపిద్దామా కూతురుని పంపిద్దామా, ఎవరికడిగా రాక్షసుడికి. అప్పుడు కుంతి మాత చెప్తుందట, అమ్మా మీ ఇద్దరిని ఎవరిని పంపించద్దు, నాకు 5 మంది ఉన్నారు, నాకు 5 మందిలో ఒకరిని పంపిస్తాను. 5 మందిలో బలంగా లావుగా ఉన్నాడు, వాడు ఎంత తింటాడో నా భీముని పంపిస్తాను. ఎవరైనా చెప్పగలరా అది? ఇది ధర్మం అంటే మనం పరోపకారం కోసం మన ప్రాణాన్ని కూడా వదిలేయగలగాలి. అలా వదలడం నేర్చుకున్నా అనుకోండి, ఈశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు వాళ్ళు అలా వదిలేసుకుని వనవాసాలకు వెళ్ళాడు, కృష్ణుడు గమ్మున ఉన్నాడా? ఎక్కడ ద్రౌపది స్వయంవరం, అక్కడికి వెళ్ళి అది ఎవరు కొట్టలేకుండా కొట్టించి వాళ్ళని బయట పెట్టించాడు. ఎన్నిసార్లు కృష్ణుడు ఈ యొక్క అర్జున్ని రక్షిస్తారు. నిజమవుతుందా? ఇది అనమాట. అంటే మనం ధర్మాన్ని పట్టుకోవాలి. అంటే చిన్న వయసు నుండి వీడు అనేక దురాచారాలు, చోరత్వము, జూదము, గోహత్య, తల్లిని తన్నుట, ఆత్మహత్య కూడా చేసుకోబోయాడు. పేరుకు బ్రాహ్మణుడే కానీ క్షమించాలి. అంటే ఒక్కోసారి మనం మహాపాపాలు చేస్తే ఈశ్వరుడు త్వరగా మోక్షాన్ని ఇవ్వడానికి ఆ కులంలో పుట్టిస్తాడనమాట. ఎందుకంటే అక్కడ పుణ్యం ఎక్కడో వెనక వాళ్ళది ఉంటుంది. బ్రాహ్మణ కులం అంటే వెనక వాళ్ళ సాధన ఉంది, ఆ సాధనతో వీళ్ళు ఉద్ధరించాలి.
వీడికేమో వీడి కర్మద్దో ఇలా ఉన్నాడు. అంటే పేరుకు బ్రాహ్మణుడు ఏం చెప్పట్లేమో చిత్రగుప్తుడు చెప్తున్నాడు. పేరుకు బ్రాహ్మణుడే కానీ ఒక మంత్రం ఎరగడు, ఒక దేవ పూజ ఎరగడు, ఈనాడు చేసి ఎరగడు, ఒక పితృకార్యము చేయలేదు, ఒక ఋషి కార్యము చేయలేదు, ఒక్కరికి కూడా వీడి వల్ల ఒక్క నిమిషం కూడా శాంతి లేదు. అలాంటి పాపి వీడు ఎన్నో లక్షల పక్షులను చంపాడు, ఎన్నో లక్షల మృగాలను చంపాడు, ఎన్నో వనములను చెట్లను నరికాడు. నిరంతరము నిర్దయ కలిగి పరహంస చేస్తూ కొంతమంది ఉంటారు, దావన పోతూ ఉంటారు. పిల్లకాయలు మీరు కూడా గమనించి ఉంటారు. పడుకుంటుంది పాపం కుక్క చక్కగా నిద్రపోతా, వాళ్ళు అటు చూసి ఇటు చూసి ఒక రాయితీ దాని ముఖాన్ని వేస్తారు. అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పాలి, అది మహాపాపము. ఎందుకంటే ఆ రాయి ఎత్తి అలా వేసినప్పుడు అది ఎక్కడ దానికి తగులుతుందో, దాని వల్ల ఏమవుతుందో తెలియదు. కొంతమంది మన కాశీలో కూడా చూస్తున్నాను నేను, కొంతమంది షాపుల ముందు కుక్కలు పడుకుంటే, ఇప్పుడు ఈ 3 నెలలు బాగుంటాయి, ఈ మా సమోసాలు గిమోసాలు చేసే వాళ్ళు ఉంటాయి కదా, అవి ఎంతసేపు పోదు మళ్ళీ వెచ్చగా ఉంటుందని. వీడు క్షమించాలి, నా ముందు చూశాను నేను, ఆ వేడి వేడి నుంచి అనుకోండి. ఆ క్షణము నేను ఎంత బాధపడ్డా అర్థమవుతుంది. ఎందుకంటే అది పోదు, ఇక అది ఎంత విలవిలాడు. అర్థమవుతుందా? క్షమించాలి, ఇక ఆ చేసిన వాడికి ఎంత శిక్ష పడుతుంది. వీడు అనుకున్నాడు ఆ కుక్కని పంపించాలని, కానీ దానికి వేరే మార్గం ఉంది. ఇలా చేయడము అంటే ఈశ్వరుడు మన ప్రారంభం ఏదో ఉంది, అందువల్ల వాడు ఆ పని చేశాడు. లేకపోతే వాడు అలా చేయడు, వాడికి ఆ బుద్ధి పుట్టదు వాడికి. ఇది అనమాట. అంటే ఇక్కడ మీకు కూడా తెలిసిన వాళ్ళే ఎక్కడ జరిగింది అది, కానీ ఉండి చెప్పకూడదు, మీరు ఇల్లు వాడిని అలా చూస్తారు. మళ్ళా మూర్తి భవించిన మహాపాపి వీడు చేసిన పాపాలకు మన యమలోకంలో ఉన్నటువంటి రౌరవాది నరకాలు కూడా తక్కువే అని చెప్తున్నాడు. అంటే యమలోకంలో శిక్షలన్నీ వీడికి సరిపోతాయి, ఇంకా కొత్త శిక్షలు పెట్టుకోవాలి ఇప్పుడు మనం. అంటే ఒకడొకడు మారుతూ ఉంటుంది అని చెప్తుంటే, ఆ విధంగా పలు శిక్షలు చిత్రగుప్తుడు చెప్తుంటే ఏమనుకున్నాడో, ఆ వాహికుడి దగ్గరికి, ఆ యమలోకానికి కైలాసము నుంచి శివదూతలు వచ్చారు. చూడండి, ఇది పుణ్యం అంటే. యమధర్మరాజు చిత్రగుప్తుడు కూడా ఏమనుకుంటున్నాడు, వీడికి మన దగ్గర ఉన్న లిస్టా సరిపోదు, వీడికి ఎన్నో కొత్త లిస్టు కట్టుకోవాలి వాడిని శిక్షించడానికి. ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని రోజు చదువుకోవట్లేదు అని చెప్పి శంభ మీద కొడుతున్నాం అనుకో, వాడు కొట్టలేదు శంభ మీద అంటే మీరు ఏం చేస్తారు, కర్ర తీసుకుని ఇంకో దగ్గర కొట్టే ప్రయత్నం చేస్తాము. అనే కదా, ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయాడు కాబట్టి రెండో పని ఎత్తుకుంటాం కదా. అలా యమధర్మరాజు కూడా కొత్త శిక్షలు పెడదామన్న సందర్భంలో ఈ కైలాసం నుంచి శివదూతలు వచ్చి, ఏమండి ఆగండి, వాడికి శిక్షలు వేయకూడదు మీరు అన్నారు. ఒక్కసారిగా చిత్రగుప్తుడు అవక్కైపోయాడు. ఏమి మీరు బుద్ధి ఉండొచ్చారా లేదా? వీడు మహాపాపి, నా దగ్గర ఇష్టా ఉంది చూడు, కావాలి అంటే. మీరు ఎక్కడికో రాబోయి ఇక్కడికి వచ్చినట్టున్నారు, మీరు పొరపడినట్టున్నారు, మీరు బాగా తెలుసుకుని వెళ్ళండి మీరు అంటే. నిజమే చిత్రగుప్త గారు, మనకి కాశీలో చిత్రగుప్తుని స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఉంది కాశీపురలో. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి దర్శించే ప్రయత్నం చేయండి. ఆ చిత్రగుప్తుడి దర్శనం చేసుకుంటే, ఒకవేళ మనం తెలుసో తెలియకో చిన్న పొరపాటు చేసామనుకో, అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు మా సుజాతమ్మ బాగా తెలుసు అనుకోండి, ఏదో ఒక రోజు నేను నా భార్య పిల్లలు భోజనానికి వచ్చామనుకోండి, అందరికి ఒక లడ్డు పెడుతుంటే, మా గురుగారు లడ్డు సల్లంగా పెడదాం అని పెడుతుంది. అంటే లేదు, పొరపాటుగా మా అమ్మ ఏదో ఒక గ్లాస్ నీళ్ళు కింద పారబేసేది అనుకో, వేరే వాళ్ళకి అట్లా ఎందుకు పారబేస్తామని తింటారు. ఆవిడనుకో, నేను మా గురుగారు మీరేమనకండి మేము చేస్తాం అంటే. చూడండి, అక్కడ తప్పు ఒప్పు మనకు తెలిసిన దాన్ని బట్టి తగ్గుతుంది, ఇలా అవుతుంది. కొంచెం భక్తి కూడా, ప్రేమ కూడా పెరుగుతుంది. అంటే ఈ శివదూతలు వచ్చారు, ఈ శివదూతలు చెప్తున్నారు, లేదండి ఆయనకి శిక్ష వేయడానికి లేదు. ఏమి అంటే, వాడు చనిపోయాడు, అక్కడ పెద్ద పులి చంపేసింది వాణ్ణి భార్యని చంపేసింది. భార్య కథ కూడా వేరే ఉంది, కానీ మనం ఇదే మాట్లాడుకున్నాం ఇప్పుడు. వాణ్ణి చంపేసింది. అయితే పులి చంపి చాలా మాంసం తిని వెళ్ళిపోయింది, మిగతా మాంసం అక్కడ కుళ్ళిపోతూ పడింది. అందుకే ఆ పెద్ద పులి ఏం చేస్తుందంటే, తను తినేసి మిగతా మాంసము పరోపకారం కోసం మిగతా జీవులు తింటాయని వదిలిపోతుంది. ఎందుకంటే అది కుళ్ళింది తిండు. అందుకే మనకి పులిని కానీ సింహాన్ని కానీ మనం చెడ్డ జంతువు అని చెప్పలేదు.
మన దేశానికి దాని చిహ్నంగా పెట్టుకుందాం. మీరు ఎవరైనా వీడి సింహం అన్నాడు అనుకోండి, వాడు కొండకి అంత బలంగా చేసుకుంటాడు. కానీ మనం అనకూడదు. కానీ సింహం ఏం చేస్తుంది? అడవిలో ఉన్నట్టు అడవిలో ఉన్నటువంటి వాటిని చంపి తింటుంది. కానీ అధర్మమే కదా. కానీ దానికి ఆది ధర్మము, అది ఆ ధర్మంతో పాటిస్తూ మిగిలిన జీవులకు కూడా ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది అన్నమాట. కాబట్టి అందుకనే అది గొప్పదైంది. అంటే అలా అండి, అది పడేసిపోయింది. అయితే ఎక్కడి నుంచి వచ్చాయో కొన్ని గద్దలు వచ్చి అది పిక్కొని తిన్నాయి. అలా పిక్కొని తింటుంటే ఒక గద్ద కాలి కింద వీడి మాంసపు మొక్క ఒకటే అతుక్కుంది. ఏమతుక్కుంది? మాంసపు ముక్క అతుక్కుంది. అలా మాంసపు ముక్క అతుక్కున్న ఆ గద్ద, వీడి పూర్వజన్మ వృత్తాంతం ఎలా ఉందో ఆ గద్ద కాశీ యొక్క గంగమ్మ మీద ఎగురుకుంటూ పోతుంది. ఆ మాంసపు ముక్కని ఇంకొక గద్ద చూసి ఆ కాలి కింద ఉంది కదా, దాన్ని లాగుదామని అంటే దీనికి అది దొరకలేదు. ఇది లాగదామని లాగేటప్పటికి ఆ మాంసపు ముక్క గంగమ్మలో పడింది. కాబట్టి వీడు చేసిన పాపాల లిస్ట మొత్తము మా గంగమ్మలో పడినంత మాత్రమచే వీడికి మోక్షం వచ్చేస్తుంది. ఇక మీ చెత్త పనికి రచించేయండి అని ఆ శివదూతలు చెప్పడం జరిగింది. ఆయన్ని తీసుకొని పోయారు. ఆయన్ని తీసుకొని పోతే ఆయన్ని మళ్ళా మరు జన్మకి ఒక రాజుని చేశారు. అంటే అనగా గంగ మాత్రమే ఈ యొక్క వాయుకిని కాశీ గంగ ఎందు పడినందున వీడి సమస్త పాపపు రాసి భస్మమై వీడు దివ్య విమానంతో స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో కొన్ని భోగభాగాలు అనుభవించి మళ్ళా భూమండలము పైన రాజుగా పుడతాడు. రాజుగా పుట్టి మళ్ళా కాశీ యందు ప్రవేశించి మోక్షాన్ని పొందుతాడు వీడు. అంటే ఈ రోజు మనం అందరం కాశీలో ఉన్నామంటే మనందరము కూడా గత జన్మలో ఈశ్వరి అనుమతి, ఇప్పుడైతే ఈశ్వరుడు అనుమతి ఉంది. రెండవది, గత జన్మలో ఏ రాజ్యంలో మనం ఆడవాళ్ళందరూ ఆ మహారాణులు అయింటారు. అలా ఉంటేనే మనం వచ్చాము. ఎందుకంటే అది పక్కన పెట్టండి, మనకి ఊళ్ళలో ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి మన తెలుగు వాళ్ళ దగ్గర. పెద్ద పెద్ద ఇల్లులు, బాత్రూమ్, మంచి డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 4 అంతస్తులు మిద్దులున్నాయి. అవన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ ఒక చిన్న రూమ్ లో ఆడంత స్టవ్ పెట్టుకొని ఏదో ఎవరో పెట్టిండ్రు అది తిని మన కామన్ బాత్రూమ్ లో ఉండి ఇంత ఎందుకు అనుభవిస్తున్నా మనం? అన్ని వదులుకొని ఇక్కడ వచ్చామంటే దీన్ని పట్టుకోండి. గత జన్మలో కూడా మనం అటువంటి రాజ్య భోగ భాగ్యాలు వదిలేసి కాశీకి వచ్చిన్నాం. కాబట్టి విశ్వనాథుడి దయ అనగా గంగ మాత్రమే సదాశివుని యొక్క ద్రవరూప పరాశక్తి, సాక్షాత్ పరాశక్తి అని చెప్తున్నాడు. ఈయనకి మోక్షాన్ని ఇవ్వగలదు. మహాదేవుడు అంటే చెప్తున్నాడు అక్కడ ఆ యొక్క శివదూతలు చెప్తున్నారు, మహాదేవుడు లోకోద్ధరణకు, పాపులను ఉద్ధరించుటకు గంగామాతను ఉద్భవించాడు. అంటే మనము అక్కడ మీకు నేను చెప్పాను, సగర చక్రవర్తులు పాపం అశ్వమేధ యోగాన్ని ఆ గుర్రాన్ని వదిలితే ఇంద్రుడు తీసుకుని వెళ్ళి ఆ యొక్క గుర్రమును కపిల మహర్షి దగ్గర పెడతారు. అప్పుడు మనం అనుకోవచ్చు ఇంద్రుడికి ఏం పని పట్టలేదా, ఎందుకు ఇతన్ని దొంగమల చేస్తున్నాడు అని. కానీ ఎందుకు చేశాడు ఆ ఇంద్రుడికి ఆ బుద్ధి పుట్టించిన వాడు ఎవడంటే ఈశ్వరుడు. ఎందుకంటే ఆ సగరులు పడిపోతే ఆ కుప్పల వల్ల గంగమ్మ కిందకు వస్తుంది. గంగమ్మ కిందకు వస్తే మనలాంటి మహాపాపులు కూడా గంగ స్నానం చేసి మనం పునీతం అవ్వాలి. అందుకు తెచ్చి పెట్టాడు గంగని కాశీ. ఇది కాశీ గంగ. గంగామాత ఏ ఇతర నదులతో కానీ ఏ తీర్థాలతో కానీ సరిపోదు అని చెప్తున్నాడు. శివుని యొక్క బ్రహ్మానంద రసమే గంగమ్మ. అంటే మనకి ఆనందం కలిగిననుకో మనకి తెలియకుండానే ఆనంద బాష్పాలు కారిపోతుంటాయి. హృదయంలో కూడా మనకి తెలియనటువంటి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం మీరు ఏదడిగి ఇచ్చేస్తారు వాళ్ళు. అర్థమవుతా? అటువంటి ఆ ఆనందమాశ్చర్యంలో ఈశ్వరి యొక్క ఆనంద రసమే గంగమ్మ. మీరు ప్రతిసారి మనకి నెలపడుపు వస్తుంది కదా, నెలపడుపు మీరు మన చంద్రుని వంక కనబడుతూ ఉంటుంది. మీరు ఆ చంద్ర వంకని ఆకాశంలో చూసినప్పుడు
మీరు ఇలా భ్రాంతి పొందండి. ఆ వంక మనకి పాడ్యమి తర్వాత విద్య తదియ రోజుల కనబడుతుంది మనకి. అలా మీరు అది చూస్తున్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, ప్రయత్నించండి. మీరు అలా చూస్తున్నప్పుడు ఈశ్వరా, నీ యొక్క శరీరము సమస్త విశ్వము నిమిడీకృతమై ఉంది, నాకు చంద్రవంక కనబడుతుంది. కాబట్టి నాకు నీ దర్శనములో ఏదన్నా నీ యొక్క ముఖమును లేదా నీ సిగను లేదా నీ పామును ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయవా అని మీరు నిజంగా భక్తి శ్రద్ధలతో ఆకాశం వైపు చూసి మీరు అడిగారు అనుకోండి, మీకు ఎన్నో సందర్భాలను నేను అలా దర్శించి ఉన్నాను. ఈశ్వరి యొక్క దేహము, ఈశ్వరి త్రిశూలం పట్టుకున్నట్టు ఆ వంక కనబడుతున్నట్టు ఎన్నోసార్లు నేను దర్శించి చూశాను. అంటే మీ భక్తి భావంతో మీరు అడిగారు అనుకోండి, అలా కనబడుతుంది. లేదు, మీకు ఇంకొకరి కూడా చెప్తాను. మీరు అందరూ కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్తారు కదా, మీరందరూ కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడి యొక్క పాన పట్టం ఇలా ఉంటుంది. అంటే అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా, అక్కడ జ్ఞానవాపి బావి ఉంది కదా, ఆ జ్ఞానవాపి బావి నుంచి కొంచెం ముందుకు రండి. అంటే ఆ మండపం కాదు, ఆ మండపంలో ఉన్న కానీ మంచిదే, కొంచెం మీరు ముందుకు వచ్చి విశ్వనాథుడి గుడికి ఆ మండపానికి మధ్యలో నిలబడుకొని, అక్కడ ఒక పెద్ద టీవీ పెట్టున్నారు, కొంచెం ముందుకు వచ్చి మీరు నిజంగా క్షమించాలి. అంటే మనకి మన పరీక్ష ఇది, నేను మిమ్మల్ని అనట్లేదు. మీరు ఏం చేస్తారంటే, మహాదేవా, నీ యందు అత్యంత అత్యంత భక్తితో ఉన్నాను నేను నీ యొక్క ప్రేమను పొందుతున్నాను నేను అని మీరు బాగా మీ ఇష్టం, అది 1 నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు చక్కగా కళ్ళు మూసుకుని ఈశ్వరుని మీరు స్మరించుకుంటూ 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 మీరు కళ్ళు తెరిచి కాశీ విశ్వనాథుని యొక్క ఆ శిఖరాన్ని మీరు చూశారనుకోండి, ఆ శిఖరం మీద మీకు జెండా త్రిశూలం కనబడుతుంది, ఒక జెండా. నేనైతే ఎన్నిసార్లు చూశాను, ఈశ్వరుడు నాకు అక్కడ త్రిశూలం బట్టి నిలబడ్డాడు. మీరు ప్రయత్నించండి, కనబడుతుంది మీకు ఇది. నేను కొంతమందికి చూపించాను కూడా, మీరు ప్రయత్నించి చూడండి. ఎందుకంటే భగవంతుని తత్వాన్ని మనమే తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈవిడికి ఏదో ఒక పండు ఇచ్చాను అనుకోండి, ఆవిడ అనుకుంటుంది ఈ రోజు మా చంద్రశేఖర్ నాకు ఇది ఇవ్వాలి అనుకుంటా వచ్చింది, నాకు ఆవిడ చెప్పలేదు. ఆవిడకి నేను ఏదో అదే ఇచ్చాను అనుకోండి, ఆవిడకి లోపల ఎంత ఆనందం కలుగుతుంది. అర్థమవుతా? ఈ అనుభూతి ఎంత కలిగిందని మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, దానికి మనం అగ్రిమెంట్ లాగో లేకపోతే ఇంటి డాక్యుమెంట్ లాగో పేపర్ ఇవ్వలేము. అది ఎవరి ఆనందం వాడిది. భగవంతుని యొక్క తత్వము, భగవంతుని అనుభూతి మీ ప్రయత్నమే, అది పురుష ప్రయత్నం అదే అన్నమాట. అంటే మీరు అలా ప్రయత్నించండి, మీకు తప్పకుండా కలుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి అలాగా. మీరు కాశీ విశ్వనాథుడి గడికి వెళితే మీరు ఆ క్యూలో నిలబడుకున్నారనుకోండి, మీరు శివలింగాన్ని దర్శించండి. కానీ ముందే మీరు ఎప్పుడైతే ఆ గుడిలోకి మీరు అడుగు పెడతారో లైన్లో, ఈశ్వర, నాకు ఆ శిఖరము మీద ఒక తెల్లటి పావురము, ఒక పావురం కనపడాలి అని అనుకోండి. అంటే మీకు నిజంగా ఒక పావురం కానీ కనబడిందనుకో, ఈశ్వరుడు ఒకానొక సందర్భంలో పావురము రూపాన్ని ఎత్తుతాడు. అంటే ఇప్పుడు యమధర్మరాజు కాకి రూపాన్ని ఎత్తాడు. అర్థమవుతుందా? ఈశ్వరుడు ఒకసారి పావురం రూపంలో ఉంటాడు. మీకు ఒక పావురం కనబడింది అనుకోండి, ఆ విశ్వనాథుడు దర్శనమైంది. మళ్ళా అలా కాకుండా, లేదు మీరు ఒక్కడే కనబడితే ఎట్లా, మాకు అమ్మను కూడా చూడాలి, మేము మీ ఇద్దరిని చూడాలి అని మీరు మళ్ళా అనుకున్నారు అనుకోండి, 2 పావురాలు కనబడతాయి. నేను ఒక్కోసారి అనుకుంటాను, ఈశ్వర ఊరికే ఇద్దరు కొట్టుకుంటూ కనబడితే ఎట్లా, నాకు ఇద్దరు ఏదో మంచిగా ముచ్చట ఆడుతుంది అనబండి అంటే, అప్పుడు ఎంత ముచ్చటగా కనబడతారో వాడు. మీరు ఆ అనుభూతిని పొంది అలా చూశారనుకోండి, ఇక మిగతా దేవతలు మీ కాళ్ళకి దండం పెడతారు. ఇంక వాళ్ళు ఓయమ వీళ్ళు పట్టుకో ఉన్నాడు, ఎవరిని? సాక్షాత్ జగదీశ్వరుని పట్టుకున్నాడు. ఇక మిగతా వాళ్ళ జోలికి పోలేం. అలా మీరు పొందండి. ఎన్ని భావనలు ఉన్నాయో. ఒకనొకసారి అరుణాచలము వెళ్తారు అందరూ. అరుణాచలము గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి 3 నామాలు కనబడి అక్కడ ఒక చంద్రబింబం ఏర్పడితే నేను అరుణాచలం ఒక 20 సార్లు వెళ్ళాను. నేను కాశీలో ఉన్నాను. కాశీలో ఉన్నప్పుడు కేదార్ గుడి దగ్గర కూర్చున్నా. నేను అక్కడ కనబడిందట, నాకు ఇక్కడ కనబడాలి. ఇప్పుడు ఈశ్వర, నాకు దర్శనం ఇయ్యవా, నీ నామాల ముందు ఆ చంద్రుడు పూర్ణ చంద్రుడు కనబడాలి. నేను 25 సార్లు అక్కడికి అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు ఎన్నో భ్రాంతులు కలిగించావు.
ఇక్కడ చూపించవా అన్నాను. అలా చక్కగా కేదారు గుడి దగ్గర నాకు అలా కనబడి, ఇవి మీరు కాశీలో ఎన్నోసార్లు కనబడతాయి. మీరు ప్రయత్నించండి. నిలవంక ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడి తల కనబడుతుంది ఇక్కడ అని భావన పొందండి. మీరు నిజంగా మీలో భక్తి ఆర్తి ఉంటే ఈశ్వరుడు అలా కనబడతారు. ఇదే మనం పొందాలి. ఇక అంతే, మన పరబ్రహ్మంలో కలవాలిక. మీరు కాశీ వచ్చిన దేనికి? మోక్షం. మోక్షం అంటే ఏంటి? విశ్వనాథుడి హృదయంలోకి వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు మీరు విశ్వనాథుడి హృదయంలోకి వెళ్ళాలంటే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, సైకిల్ స్వామి ఆయన ఆయన యొక్క ఆశీర్వాదం నాకు కావాలనుకోండి, ఆయనకి ఏది ఇష్టమో అది పట్టుకోవాలి. నేను ఆయన ఉన్న లోపాలు ఎత్తికాను అనుకోండి, నేను పట్టుకోలేను ఆయన్ని. ఆయన ఏ మంచి పని చేస్తున్నాడో దాన్ని నేను పట్టుకొని ఇంకొంత దాన్ని ఆ సాధన చేశాను అనుకోండి, వచ్చేసాడు వీడు నాలోకి అనుకుంటారు, అంతే కదా. ఇది అనమాట. కాశీఖండం 28వ అధ్యాయంలో 95వ శ్లోకంలో చెప్పాడు, గంగామాత యొక్క మట్టిని, నేను ఇందాక చెప్పాను వాణి వాళ్ళ అమ్మకి, మట్టిని శిరసున కాని ధరించి మీరు కాని గంగా స్నానము చేస్తేనట, ఎన్ని జన్మల నుంచి మనకి తెలిసి తెలియని అజ్ఞానము, ఆ అజ్ఞానము పటాపంచలైపోతుందట. ఇప్పుడు నేను చెప్పాను, మీరు విశ్వనాథుడి గుడికి వెళ్ళి మీరు అలా చేయండి, ఆ యొక్క అది పట్టుకుంటే మీకు విశ్వనాథుడి దర్శనం అవుతుంది అనుకోండి. ఎవరో పాపం అనకూడదు, ఆయన ఏదో చెప్పాడు సుత్తి అని అనుకోండి, అంటే వాళ్ళకి అజ్ఞానం ఉందని అర్థం. ఏమో నేను ప్రయత్నిస్తా, మంచి మాటే కదా అనుకొని మనం ప్రయత్నించాం అనుకోండి, ఒకసారి దొరకకపోవచ్చు, 2 సార్లు దొరకకపోవచ్చు, 3వ సారి దొరకకపోవచ్చు, కానీ దొరుకుతుంది ఏదో ఒక రోజు. మనము ఏదైనా సాధన చేయాలి అనుకుంటే అది ఆ సాక్షాత్కారం పొందాలి. పొందేంత వరకు నువ్వు చెయ్యాలి. నువ్వు మిగతా పనులు చేస్తూ ఉండాలి. సంసారంలో ఉన్నావు కాబట్టి, నేను నిజంగా అది పట్టుకున్నాను, ఈశ్వరుడిని నేను పట్టుకున్నాను కాబట్టి వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారని మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టాడు. అర్థమవుతుందా? పట్టుకునే ప్రయత్నం చేయలేదనుకోండి, చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఒక క్లాసులో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి 100 మంది వచ్చాయి, ఒకడు ఫెయిల్ అయ్యాడు 20 మార్కులతో. ఇప్పుడు వాడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా వద్దా? అంతే. మనం భగవంతుని పట్టుకోలేదనుకోండి, మన జన్మ ఉందే అర్థం. పట్టుకున్నాం అనుకోండి, నీ లీలలు అర్థమవుతున్నాయి నాకు. నేను చెప్పాను, ఇప్పుడు ఘాట్లో ఎవరో కనబడితే ఈశ్వర ఇక వీడు 2-3 నెలల్లో వెళ్ళిపోతున్నాడు, వీడికి ఇచ్చేస్తున్నా మోక్షం. వాడికి ఒక నమస్కారం, వాడికి అంటే క్షమించాలి. భగవంతుడికి మనకి 1 సంవత్సరం రోజులు, మనకి ఈశ్వరుడి సమయం ప్రకారం 1 రోజు. అర్థమవుతుందా? ఒక 3 నెలల్లో ఒక జీవి చనిపోతుంది అనుకో, ఆల్రెడీ అక్కడికి వచ్చేస్తున్నారు దేవదూతలు. మీరు అలా భావన పొంది 1 నమస్కారం పెట్టారనుకో, దేవదూతలు అనుకుంటారు వీడికి ముందు పుణ్యం ఇచ్చేద్దాం ఫస్ట్, వీడి పాపం అంతా బస్. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఏం చెప్తారు, మీరు కాశీ ఎందు ఉన్నటువంటి గంగామాత మట్టి మీరు ఇలా పెట్టుకుంటే ఎన్ని జన్మలలో ఉన్నటువంటి అజ్ఞానము మొత్తం పటాపంచలైపోయి ఇప్పుడు నేను చెప్పినటువంటి భ్రాంతులన్నీ కలుగుతాయి. మీరు ఆ ప్రయత్నం చేయండి. దుర్వాసన పరులు, దరిద్రులు, పాపులు గంగామాత శరణాగతిని పొందలేరు. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఎవరు దుర్మార్గులు ఉంటారో, ఎవరు పాపులు ఉంటారో అటువంటి వాళ్ళు కాశీలో గంగమ్మ యొక్క శరణాగతి పొందలేరు. గంగా కీర్తన, గంగా గంగా గంగా, గంగా దర్శన, గంగా స్పర్శన, గంగా జలపానన, అలా గంగా స్నానము చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుణ్యం ఎలా ఉంటుందంటే, పుణ్యమంతా పోయి పాపమంతా పోయి పుణ్యము 10 రెట్లు అక్షయముగా అవుతుందట. వాళ్ళకున్న పాపమంతా పోయి పుణ్యము 10 రెట్లు అక్షయముగా వచ్చేస్తుంది. అలా వస్తేనే మనకి మోక్షం వస్తుంది. ఆ పుణ్యమును కూడా మనం కాశీలో ఇంకొకటి చెయ్యాలి. మనము ఈశ్వరుని సదా పుణ్యము కోరకూడదు, పాపము కోరకూడదు. మీరు న్యూట్రల్ గా ఉండాలి, అంటే తటస్థంగా ఉండాలి. అంటే పుణ్యం ఉందనుకోండి, మళ్ళా మీరు జన్మ పుచ్చుకుంటారు. అంటే ప్రతి పని, అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నీవు నిష్కర్మ యోగముతో చేయాలి ఏదైనా. ఇప్పుడు అంటాడు అర్జునుడు, నేను ఇప్పుడు యుద్ధం చేశాననుకో కృష్ణ, మా బంధువులందరూ చచ్చిపోతారు, కాబట్టి ఈ పాపం అంతా నా ఖాతాలోకి వస్తుంది. లేదు మేము గెలిచామనుకో, నాకు యుద్ధం గెలిచానని గర్వం వస్తుంది, అప్పుడు పడిపోతాను. నేను గర్వం వచ్చేస్తుంది కాబట్టి పడిపోతాను, అందుకని నేను యుద్ధం చేయను, నేను అడిగి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు చెప్తాడు, అప్పుడు వచ్చింది భగవద్గీత, ఒక్కరి కోసం వచ్చింది భగవద్గీత 1,00,000 శ్లోకాలు. ఏం చెప్తాడంటే, నీవు
నీ ఆనందము కోసము చెయ్యొద్దు, నీ బాధ కోసము చెయ్యొద్దు. వాళ్ళందరూ చచ్చిపోతారని బాధపడుతున్నారేమో, ఆ బాధ కోసం చేయొద్దు. పోనీ నీ గెలిస్తే ఏదో రాజ్యం వస్తుంది అనుకుంటామో, దానికోసం చేయొద్దు. ధర్మ రక్షణ కొరకు చేయి. ఇది బాధ వచ్చినా ఆనందం వచ్చిన ఇవి నావి కావు. అవతల వాడు తప్పు చేశాడు, వాడికి దండన వేయాలి, అంతే కదా. మన ఇంట్లో పిల్లవాడు మట్టి తింటున్నాడు అనుకో, పోనీ ఈ రోజు నాకు అన్నం వండే పని తప్పిపోయింది అనుకుంటారా మీరు? ఒకటి లాగన్నా మళ్ళీ మారుస్తాము కదా. అంటే కృష్ణుడు కూడా అదే చెప్పాడు, నీవు చేయగలిగిన సత్తా నీకుంది, ఇప్పుడు నీవు వదిలిపెట్టిపోవడం తప్పు. నీవు నిష్కర్మ యోగం చేయి. నాకు ఒకవేళ వాళ్ళ చేతిలో నేను చచ్చిపోతానేమో, చచ్చిపోపో, అలా చేసినా స్వర్గప్రాప్తి వస్తుంది. గెలిచావా, లోకుల కోసం ధర్మం కోసం గెలిచాను అనుకో, నా కోసం గెలిచాను అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం నా అనే పదాన్ని వదిలేసామనుకో, ఈశ్వరుడు పరం చేయాలి. నీకు మేలు కలిగిందా, ఆ ఈశ్వరుని అనుగ్రహం తీసుకొని నువ్వే. నేను అదే చెప్తున్నాను కానీ నేను చెప్పాను, నాకు ఇంతటి భోగం కాశీలో వచ్చిందంటే ప్రతిరోజు ఈశ్వరుని అడుగుతాను నేను, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉండని తీసుకొచ్చావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అలా అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఏదో చేస్తున్నాడు ఆయన. అంటే శక్తి ఉండి కూడా గంగా స్నానము చేయని వాడు, ఒకవేళ కాశీ వచ్చాడు ఏదో పుణ్యం కొద్ది, కానీ శక్తి ఉంది గంగా స్నానం చేయలేదట, వాడు క్షమించాలి, మరు జన్మలో పుట్టు గుడ్డివాడిగాను కుంటివాడిగాను జీవచ్ఛవముగా పుడతాడు. అంటే క్షమించాలి అంటే నేను అవతల వాళ్ళని తిట్టట్లేదు. ఒకవేళ మనకి ఎవరన్నా కానీ బాగా కళ్ళు కనపడేవాడు, లేకపోతే మాట మాట్లాడినవాడు, కుంటివాడు అవుటివాడు కనబడుతుంటారు అక్కడక్కడ, అంటే మీరు వాళ్ళని ఒక్కసారి చూసి ఒక నమస్కారం పెట్టుకోవాలి. ఓ, ఏ జన్మలోనో ఈ గంగా స్నాన ఫలితం చేసి ఉండాడు, లేకపోతే ఏదో కొన్ని దోషాలు చేశాడు, అక్కడ మీరు ఇంకొక పుణ్యమైన మాట చెప్తారు. మీరు ఒక నిమిషం అక్కడ ఏం చేస్తారంటే, ఈశ్వరా, ఒకవేళ ఇప్పటి వరకు నేను జీవించి ఉన్నాను కదా, నాకు ఏదో అంత పుణ్యం అనేది అప్పుడప్పుడు వస్తున్నావు కదా, అదంతా వాళ్ళకి ఇచ్చేస్తాను నేను, ఇప్పుడు వారిని ఉద్ధరణ చెయ్యి అని మీరు అన్నారనుకోండి. అప్పుడు ఏదో మీ ఖాతాలో ఒక 1000 రూపాయల పుణ్యం ఉందనుకోండి, మీరు నిజంగా మనసా వాచ కర్మన అలా ఇవ్వగలిగారంటే అది ఈశ్వరుడికే తెలుస్తుంది, మీకు తెలియదు. మీరు ఇవ్వగలిగితే 1000 రూపాయలు కదా మీ ఖాతాలో వెళ్ళిపోయింది పుణ్యం, ఈశ్వరుడు 1,00,000 రూపాయలు అక్కడ డిపాజిట్ చేస్తుంది. మనం ఉద్ధరణ పొందడానికి, మనం ఉన్నతి పొందడానికి ఇవన్నీ మార్గాలు. అంటే పై చెప్పినవన్నీ కాశీఖండము 96వ శ్లోకంలో అంటే నేను చెప్తున్నాడు. కాశీఖండము 28వ అధ్యాయంలో 102వ శ్లోకంలో గంగా మహత్యమును విని గంగను ఆశ్రయించిన వాళ్ళకి స్వర్గలోకము బ్రహ్మలోకము సునాయాసంగా వచ్చేస్తుందట. ఒకవేళ ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు గంగ మహిత్యము, మీరు అలా నిజమే గంగమ్మ అంత గొప్పది అని మీరు మనసా వాచ తృప్తి పొందారనుకోండి, మీకట స్వర్గవాసము బ్రహ్మ పదవి సునాయాసంగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ క్షమించాలి, విష్ణుమూర్తి పాదాల వద్ద ఉన్నటువంటి గంగమ్మ భూమి మీదకి రావడానికి మనం చెప్పుకున్నాం బ్రహ్మలోకము తర్వాత వైకుంఠము నుండి వచ్చినటువంటి ఆ యొక్క గంగమ్మని, అయ్యో మా నాన్నగారికి పాదాలు కడిగి వస్తుంది అని గబగబా కమండలంలో పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు మీరు చెప్పండి, బ్రహ్మదేవుడు గొప్పవాడా, గంగమ్మ పట్టుకున్న కమండలం గంగమ్మ గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళు అక్కడ? కమండలంలో ఉన్న గంగ గొప్పది, అంతే కదా. ఇప్పుడు మీరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉన్నారు, ఒక తీర్థం అలా పడిపోతుంది, దాన్ని పట్టుకొని మీరు తాగుతున్నారు అంటే బ్రహ్మదేవులంతటి వాడు కమండలంలో గంగమ్మని పట్టుకున్నారంటే అది గొప్పదనే పట్టుకున్నారు. అంటే ఒకవేళ నిజంగా మీకు గంగమ్మ అనుగ్రహం ఇచ్చిందనుకోండి, ఈ బ్రహ్మ ఏదో బాగా సృష్టి రచన చేయట్లేదు, మీరు తీసి ఇంకొకరు పెడదాం అనుకుంటున్నారు, అంతే కదా. లేదా బ్రహ్మ తర్వాత మనకి స్వర్గములు ఒక ఇంద్రులు పోయి ఇప్పటికి ఎంతమంది ఇంద్రులు మారారో, ఒక ఇంద్ర పదవి వీడికిచ్చేద్దాం అనుకుంటుంది. గంగామాత ఎవరు సేవిస్తారో అనుగ్రహం ఉంటుందో వారికి ఇహపర సుఖములు ఆనందం ఆశ్చర్యములతో, ఎవరు గంగామాతను అనుసరిస్తూ కూర్చొని బాగా ఉంటారో వాడికి లేని ఆనందం అంటూ లేదు, వాడికి లేని సుఖం అంటూ లేదు. ఈశ్వరుడు చివరిలో ఆనందముతోని వాడు చిరునవ్వుతో ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇది ఇక చెప్తున్నాడు. కాశీఖండము 28వ అధ్యాయంలో 104వ శ్లోకం చెప్తున్నాడు, ఎవరు గంగ ఎందు
అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు కానీ గంగా ఎందు అంటున్నాడు. గంగామాత ఎందు జితేంద్రులై, అంటే అమ్మ గంగమ్మ ఇంత గొప్పది నాకు తెలుసు, ఆవిడ నేను గౌరవం ఇవ్వాలి అని ఎవరైనా అలా జితేంద్రుడై మీరు ఆ గంగామాత ఎందు మీరు భక్తిగా ఒక స్నానం చేసినట్లయితే వెంటనే గంగామాతట, అరే చంద్రశేఖర్ నువ్వెవరనుకున్నావు, గత జన్మలో చివరి ఎక్కడ మొదలయ్యావో నీ జన్మ చూపిస్తాను మీరు అని నీ ఆత్మ సాక్షాత్కారాన్ని చూపిస్తున్నాడు. ఇక ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది అనుకోండి, ఇక మిగతా వాటితో మనకేం పని లేదు. ఇవన్నీ ఆయన చేస్తుంటాడు లీలలు, మనకేది అంతే కదా. ఇది ఆత్మ సాక్షి. సమస్త లోకములు ఎందు బ్రహ్మలోకము కంటే ఉత్తమమైనది గంగా అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే సమస్త నదులలో, సమస్త తీర్థాలలో, సమస్త సరస్సులలో గంగా శ్రేష్ఠురాలు, అంటే అంతకన్నా మరొకటి లేదు. ఎన్ని తీర్థాలు ఉండండి, ఎన్ని క్షేత్రాలనే ఉండనండి, ఎన్నైనా ఉండండి, గంగ కంటే గొప్పటి మరొకటి లేదు. కాశీఖండం 28వ అధ్యాయంలో 115వ శ్లోకంలో చెప్తున్నాడు, 3 సంవత్సరములు హిమాలయములో కఠిన తపస్సు ఎవరైతే చేస్తారో, 3 సంవత్సరాలు హిమాలయాలందు కఠిన తపస్సు చేస్తే అలాంటి వారికి ఎంత పుణ్యం వస్తుందో మీరు కాశీ ఎందు గంగ దగ్గరికి వెళ్ళి అరగడియ కూర్చుంటే ఇస్తుందంట. అంటే అరగడియ అంటే 12 నిమిషాలు. మీరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి 12 నిమిషాలు గంగమ్మని అలా చూస్తున్నారనుకోండి, ఆ పుణ్యం మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. అంటే 3 సంవత్సరాలు, అంటే నేను ఇందాక చెప్పాను, అక్కడ ఎవరైనా యోగులు కనపడుతున్నారు అనుకో, వీడికి చివరి రోజుల్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అంటే నేను చూస్తుంటాను గంగమ్మ అలా నడుచుకుంటూ పోయేవాడిని ఇంతకుముందు. అలా పోతున్నప్పుడు అక్కడ ఎవరో ఇతను 2-3 నెలలు వెళ్ళిపోతున్నాయి, అవి అడుగుతుంటారు. ఇక్కడ ఒక అతను ఉండేవాడు కదా, ఎటుపోయాడంటే నిన్నే చచ్చిపోయాడండి, రాత్రి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంటాను. అంటే నేను ఆయన ముందు చూస్తా ఉంటాను కదా, ఈశ్వరా నీ వచ్చేసావు ఇక్కడికి, వీడెవడో కాదు, గత జన్మల కొన్ని కోట్ల సంవత్సరాలు హిమాలయాలో తపస్సు చేశాడు ఈయన, అటువంటి వాడి దర్శనం నాకు కలిగించావు. నీకొక నమస్కారం, వాడికి ఒక నమస్కారం. మీకు ఒక్క నమస్కారం మీరు మనస్ఫూర్తిగా పెడితే చాలు, ఈశ్వరుడికి మీ వశం అయిపోతాడు. కాశీఖండము 28వ అధ్యాయంలో 121వ శ్లోకంలో చెప్తున్నాడు, గంగ మాతయే ఆయన చెప్తున్నాడు, గంగ యొక్కయే సర్వ తీర్థము, సర్వ తపోవనాలు, సర్వ సిద్ధి క్షేత్రాలు, మరొకటి లేదు. సిద్ధి క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే గంగ ఒకటే అని చెప్తున్నాడు. గంగ మాత తీరమైందో గోదానం ఎవరు చేస్తారో ఆ గోవు కట, ఆ గోవు తర్వాత మన సంతతి వస్తుంది కదా, ఆ గోవు సంతతికి ఎన్ని రోమాలు ఉంటాయో, ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరములు వీరి పితృదేవతలు స్వర్గాలను వేస్తారు. స్వర్గములో భోగభాగ్యాలు జీవిత పర్యంతం వాళ్ళు అనుభవించి మళ్ళా మరో జన్మలో ఒక రాజుగా పుట్టి భూమండలం పైన కాశీ వారణాసి యందు ప్రవేశించి ముక్తిని మోక్షాన్ని పొందగలరు అని చెప్తున్నారు. రేపు మరొకటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. జై కాశీ విశ్వనాథ్.